ఇలాంటి ఒక అద్భుతమైన అప్డేట్ యూట్యూబ్ తీసుకొస్తానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అది ఈ రోజే పోస్ట్ చేశారు. చాలా మంది క్రియేటర్స్ కూడా దాన్ని ఆల్రెడీ వాళ్ళ ఛానల్స్ లో పెట్టారు. సో మన క్రియేటర్స్ కూడా మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి కూడా తెలియాలి విషయం అని చెప్పి నేను కూడా వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇది ఏంటి అంటే మానిటైజేషన్ సస్పెన్షన్ గురించి. మీరు చాలా నెలల సంవత్సరాలు కష్టపడి చేసుకున్న మానిటైజేషన్ సడన్ గా వాళ్ళు లేదు ఛానల్లో రీయూస్డ్ కంటెంట్ ఉంది, రిపిటేటివ్ కంటెంట్ ఉంది అని డిటెక్ట్ చేసి రిమూవ్ చేస్తారనుకోండి. అప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది అన్నమాట. మీరు మీ ఓన్ కంటెంట్ మీరు కష్టపడి కంటెంట్ పెడుతున్నప్పుడు అప్పుడు మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఎంత టఫ్ గా ఉంటుందో. సో మళ్ళీ మీరు అపీల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఆప్షన్ అయితే ఇచ్చింది, అపీల్ చేసుకోవచ్చు లేదా రీఅప్లై చేసుకోవచ్చు. అదే టైంలో మీ వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయనుకోండి, సో మీరు అపీల్ చేసుకుని అపీల్ యాక్సెప్ట్ అయ్యే లోపు ఆ 2-3 డేస్ వచ్చిన వ్యూస్ 1,00,000 వ్యూస్ లేకపోతే 2,00,000 వ్యూస్ దానికి ఉన్న రెవెన్యూ కూడా మీకు ఆటోమేటిక్గా పోతుంది అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చిన ఫీచర్ ఏంటి అంటే మీ ఛానల్లో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా వస్తే అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ సస్పెండ్ చేసేయకుండా యూట్యూబ్ మానిటైజేషన్ కంటిన్యూ చేస్తూ మీకు అపీల్కి టైం ఇస్తుంది అనమాట. ఇంతకుముందు ఏంటంటే సస్పెండ్ చేసేసి మీరు అపీల్ చేసుకోండి లేదంటే లేదని వదిలేసేవారనమాట. సో ఇప్పుడు అపీల్ చేసుకోవడానికి టైం ఇస్తుంది. ఇంతకుముందు 14 డేస్ మనకు టైం ఉండేది. ఎవరైతే రీయూస్డ్ కంటెంట్లో పడి ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. 14 డేస్ టైం ఇస్తారనమాట. ఈ 14 డేస్ లోపల మనం అపీల్ చేసుకోవచ్చు అని ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం వీడియో అపీల్ చేయొచ్చు, ఈ ఓన్ కంటెంట్ నాది అని చెప్పి మనం అపీల్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఈ అపీల్ని ఏం చేస్తారంటే 7 డేస్కి తీసుకొచ్చారు. 7 డేస్ లోపల మీరు అపీల్ చేయగలిగితే ఆ అపీల్ సక్సెస్ అయింది అనుకోండి, మీ మానిటైజేషన్ కంటిన్యూ అయిపోతుంది. ఒకవేళ రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, మీకు ఎనీవేస్ ఆ 90 డేస్ గ్యాప్ ఉంటుంది కదా, 90 డేస్ తర్వాత మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. అది న్యాచురల్గానే ఎప్పటిలాగే ఉందన్నమాట. సో మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీ మానిటైజేషన్ అనుకోకుండా సస్పెండ్ అయిపోతే మీ మానిటైజేషన్ డైరెక్ట్గా పోదన్నమాట. మీకు 7 డేస్ వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఒకవేళ 7th డే రోజున లాస్ట్ రోజున మీరు అపీల్ చేశారనుకోండి, సో అపీల్ యాక్సెప్ట్ చేయడానికి రివ్యూ చేయడానికి మీకు టైం పడుతుంది కదా, ఒక 1-2 డేస్ పడుతుంది. వాళ్ళు మాన్యువల్గా చూసి మీ వీడియోస్ని మళ్ళీ రివ్యూ చేయడానికి. సో ఈ టైంలో కూడా పోదన్నమాట. మీరు అపీల్ వీడియో వాళ్ళకి ఇచ్చేస్తే అది ఎన్ని రోజులు ఉన్నా సరే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ అపీల్ వీడియో ఒక 2-3 డేస్ తీసుకుంది అనుకోండి, ఆ 2-3 డేస్ వరకు కూడా, అంటే 7 డేస్ అయిపోయి ఇంకా 2-3 డేస్ తీసుకున్నా సరే ఆ 2-3 డేస్కి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మీ మానిటైజేషన్ అనేది కానీ మీ మనీ యాడ్ అవ్వడం అనేది కానీ పోదన్నమాట. అలాగే ఉంటుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మానిటైజేషన్ సస్పెన్షన్ గురించి ఈ అప్డేట్ తీసుకొచ్చారు. ఇది చాలా మంది క్రియేటర్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రోజు రేపు ప్రతి ఛానల్కి రీయూస్డ్ పడిపోతుంది. ఓన్ కంటెంట్ చేసిన వాళ్ళు కూడా పడుతుంది అనమాట. ఎందుకు అంటే యూట్యూబ్ సిస్టమ్స్ అలా డిటెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనలాంటి కంటెంట్ వేరే చోట వాళ్ళు డిటెక్ట్ చేయొచ్చు. మాక్సిమం పర్సెంట్ సేమ్ ఉండొచ్చు. మన ఓన్ కంటెంట్ అని మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అదే అపీల్, వాళ్ళు అపీల్ ఇచ్చింది కూడా అందుకోసమే. సో అలా డైరెక్ట్గా మానిటైజేషన్ సస్పెండ్ చేసేయకుండా మానిటైజేషన్ ఇచ్చి మీకు 7 డేస్ అపీల్కి టైం ఇస్తారనమాట. సో ఈ 7 డేస్లో మీరు అపీల్ చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన అప్డేట్ అనమాట. మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీకు తెలియకపోవచ్చు. ముందుకెళ్ళే కొద్దీ ఈ అప్డేట్ ఏదైతే ఉందో, ఆ అపీల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఓన్ క్రియేటర్ దగ్గర మీకు చాలా హెల్ప్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టయితే కనుక, ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి ఈ అప్డేట్ గురించి అని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.